తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త దరహాస్ పాలకొల్లు గురుగారు. గురుగారితో మాట్లాడి రామాయణం గురించి ఎన్నో వివరాలు చెబుతూ ఉన్నారు, మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క భాగంలో మొత్తం 5 భాగాలుగా సిరీస్ మీరు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏవేవైతే ముఖ్య విషయాలు మనం తెలుసుకోవాలో అవి అయితే 2వ భాగం, 3 భాగాలు, అలాగే 4, 5 భాగాలుగా. మరి ఇవాళ ఏ అంశం గురించి చెబుతున్నారు? ఎందుకంటే రామాయణం గురించి ఎంత విన్నా మనకి తనివి తీరదు. మరి ఇవాళ మాట్లాడుకునే అంశం ఏమిటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముల వారి గురించి చెబుతూ ఉన్నారు. రామాయణం అసలు ఎలా పుట్టింది, ఎవరు మొట్టమొదటిగా, అసలు అంటే వాల్మీకి అని అందరికీ తెలుసు, కానీ ఆయన రామాయణం రాయటానికి అసలు ఏమిటి ప్రేరణ, ఎలా రాశారు, ఈ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాము. తెలియజేయండి. మనం ముందు ఎపిసోడ్లో గురు శిష్య పరంపర గురించి మాట్లాడుకున్నాం. అంటే గురుముఖత శిష్యుడు ఏ ప్రశ్న అడుగుతాడు, శిష్యుడికి గురువు ఏం చెప్తాడు అనే దాన్ని బట్టి మొత్తం కూడా విద్య అనేటువంటిది అలానే అందింపబడింది. మనది ఎప్పుడు కూడా లిఖితపూర్వకమైనటువంటి సంస్కృతి కాదు, మనదంతా వాక్కు. గురువు చెప్తారు, ఆ వాక్కు నుంచి శిష్యుడు నేర్చుకుంటాడు. అలాగే శిష్యుడైనటువంటి వాల్మీకి అంటే రత్నాకరుడు ఒక రోజు ఆయన ఆశ్రమంలో ఉన్నాడట. అక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఎవరైనా అదే రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. అర్థం కాదు మనకి. అంటే రామాయణం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే శ్లోకాలన్నిటి కూడా అర్థం తెలుసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. తపస్వాధ్యాయ నిరతం అంటే ఎప్పుడు తపస్సు, స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే ఇప్పుడు మనం చేసేదేంటి, ఎప్పుడు సెల్ఫ్గా స్వ అధ్యాయము అంటే ఎప్పుడు పునశ్చరణ చేసుకుంటూ, ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ తపస్సులో ఉండేటటువంటి వాడు. ఎప్పుడు నిరంతరం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. ఒక తపస్వి వచ్చాడట. ఎవరాయన? వాగ్విదాంబరం అంటే వాక్కు గురించి అర్థము తెలిసినటువంటి వాడు. మనం మాట్లాడుతుంటాం, ఏది పడితే అది మాట్లాడుతుంటాం. ఏది మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామో తెలిసినటువంటి వాడైనటువంటి వాడు నారద మునీంద్రుడు. మనకు సినిమాలో చూపించినట్టు చెప్పాను కదండి ముందు ఎపిసోడ్లో. సినిమాల్లో ఉన్నటువంటి స్టీరియోటైప్స్ మనం పక్కన పెట్టేసి చూస్తే కానీ రామాయణ మహాభారతాలు లాంటి ఇతిహాసాలు, భారతాలు ఇవేమి అర్థం కావు. నారదుడు అనేటువంటి వాడిని చాలా కమిడియన్గా చూపించేస్తుంటారు. చాలా బాధేస్తుంది సినిమాలో అలా చూపించినప్పుడు. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు, స్వయంగా విష్ణు వంశతో పుట్టినటువంటి వాడు. నారాయణుడికి 10 అవతారాలు అని చెప్తారు. 10 మెయిన్, అవి టాప్ 10. స్పాటిఫైలోనో వేటిలోనో టాప్ 10 లిస్ట్ తీసుకున్నట్టు నారాయణుడికి ఉన్నటువంటి అనేక అవతారాల్లో అవి టాప్ 10. మీనాకృతే కమలకోట నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశరామ యదునందన కల్కి రూప. ఇవి మనకు తెలిసినటువంటి టాప్ 10. ఇవి కాక ఇంకో 12 కూడా ఉన్నాయి. సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు, మోహినీదేవి, యజ్ఞవరాహంతో పాటు ధన్వంతరి, అలాంటి పాటు నారద మునీంద్రుడు కూడా విష్ణువాంశతో పుట్టినటువంటి వాడు. సో నారదుడు అనేటువంటి వాడు సకల వేదములకు ఆలవాలమైనటువంటి వాడు. అలాగే ఆయనే అందరికీ గురువు. రామాయణం రాసినటువంటి వాల్మీకి అంతే గొప్ప అయితే మరి వాల్మీకి కూడా గురువైనటువంటి నారదుడు ఇంకెంత గొప్పవాడు. అటువంటి నారదుడు వాల్మీకి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చాడట. అయితే గురువు గారు రాగానే, లేదా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా రాగానే మనం ఎలా ఉండాలి అనేది ఫస్ట్ శ్లోకం నుంచే చెప్తున్నారు. వాల్మీకి మునిపుంగవం ఏం చేశాడట? నారదం పరిపప్రచ్ఛ, పరిప్రశ్న చేశాడట. అంటే మనం గురుగారు రాగానే, లేదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరో వచ్చారనుకోండి, మనం ఏం అడుగుతాం? ఫలానా ఫేవర్ చేయండి, ఇంకోటి ఏదో చేయండి అని అలాంటివి అడుగుతుంటాం. లేకపోతే ఈ కోరిక తీరితే బాగున్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫలానా కోరిక తీరాలి, ఈ కోరిక తీస్తే నీకు జుట్టిస్తాను, లేదా ఇంకోటి క్విట్ ప్రో క్వో మాట్లాడుకుంటుంటాం. అలా కాకుండా పరిప్రశ్న చేశాడట. పరిప్రశ్న అంటే ఏంటి? ప్రశ్నించడం అంటే క్వశ్చన్ చేయడం. పరిప్రశ్న అంటే ఏంటి అంటే మా గురువు గారు అయినటువంటి ఎక్రాల కృష్ణమాచార్య గారు పరిప్రశ్న అనే దానికి అర్థం చెప్పారండి. ఏంటంటే ఏ ప్రశ్న ప్రశ్నించడం వలన వచ్చే సమాధానము లోకహితార్థంగా వస్తుందో అది పరిప్రశ్న. ఎందుకంటే వాల్మీకి ఒక క్వశ్చన్ అడిగాడట నారదుడిని. ఆ క్వశ్చన్ అడగడం వల్ల నారదుడు చెప్పిన సమాధానమే రామాయణం. రామాయణం లోకహితార్థంగా వచ్చింది కదా. సో అలా ఆయన క్వశ్చన్ వేశాడు కాబట్టి రామాయణం వచ్చింది. అందుకు అది పరిప్రశ్న. అలాగే పరీక్షిత్తు సూతుడిని అడిగాడు కాబట్టి భాగవతం వచ్చింది. అలాగే అర్జునుడు కృష్ణుడిని అడిగాడు కాబట్టి భగవద్గీత వచ్చింది. ఇలా గురువు అనేటువంటి వాడు వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రశ్న వేయాలనేది వాల్మీకి మనకి లివింగ్ బై ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పరిప్రశ్న చేశాడట. అందుకే మనకి ఈ విషయాలన్నీ తెలియాలండి. నేను రీసెంట్గా కూడా విజయవాడలో సీతారాంపురం సత్యసాయిబాబా సమితి అని ఉంటుందండి. అక్కడ నేను చాలా మంది వాలంటీర్స్ని చూశాను. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు వాళ్ళే, వాళ్ళందరూ సెల్ఫ్గా వాలంటీర్ చేసి సత్యసాయిబాబా గారి మాటలు పట్టుకొని కరిష్యే వచనం తవా అని ఉంటుంది అక్కడ సమితిలో. అంటే వి విల్ డూ వాట్ యు సే,
అని చెప్పి ఆయన మార్గంలో నడుస్తూ పిల్లలందరికీ కూడా బాల వికాస్ అని క్లాసెస్ చెప్తుంటారండి. సో వీళ్ళందరికీ కూడా ఈ దారిలో నడిపించడానికి చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు మనకి. అసలు రాముడికి ఒక అక్క ఉందనే విషయం కూడా చాలా మంది తెలియదు. రాముడు అక్క పేరు శాంతాదేవిని, ఆ శాంతాదేవికి భర్త ఋష్యశృంగుడని, ఆయన వల్లే అసలు పుత్రకామేష్టి యాగం జరిగిందని, ఇవి ఏవి అసలు చాలా మందికి తెలియవు. ఇలాంటి విషయాలు అంటే వాల్యూస్ని ఇన్కల్కేట్ చేస్తూ, నాకు చెప్పినట్టుగా రామ కథ ధర్మం తెలియడం కోసం తెలియాలి. అటువంటి ధర్మాన్ని, ఎటువంటి విషయాన్ని ఇన్స్టిల్ చేయడానికి బాల వికాస్ క్లాసెస్ అని చేస్తుంటారండి. చాలా అద్భుతమైన ఇనిషియేటివ్. స్వామివారు సత్యసాయి బాబా వారు ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగా వాలంటీర్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో అలా పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే కూడా పరిప్రశ్న చేయించడానికి మొదలు పెడతారట. సో ఎందుకు జ్ఞానం తెలియాలంటే 3 దారులట. 1 ప్రణిపాతము, 2 పరిప్రశ్న, 3 సేవ. ఈ 3 ఆ దారిలో ఉంటాయి. ఎందుకంటే ప్రణిపాతం అంటే నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదని చెప్పి నీ కాళ్ళు పట్టుకుంటే గురువు గారు నాకు సమాధానం చెప్తారు. లేదా పరిప్రశ్న, ఇలా కాదండి, ఇలా ఎందుకు వచ్చిందండి అనే క్వశ్చన్ అడిగితే గురువు గారు సమాధానం చెప్తారు. కానీ ఏది పడితే అది అడగకూడదు, ఏ క్వశ్చన్ అడగాలి. ద రైట్ క్వశ్చన్ విల్ లీడ్ టు రైట్ ఆన్సర్. సో అలాంటి పరిప్రశ్న చేయడము. ఈ 2 చేత కాకపోతే నేను సేవ చేసుకుంటానండి గురువు గారు, మీకు శుశ్రూష చేసుకుంటాను, మీరు ఎప్పుడో ఏదో ఒక మాట చెప్తుంటే ఒక మాట నేర్చుకుంటానండి, అదే శిరోధార్యం అని చెప్పింది. ఈ 3 దారులు. అయితే ఈ 3 దారిలో పరిప్రశ్న అనేటువంటి దారిని తీసుకొని వాల్మీకి గారు నారదుని అడిగారట. ఆ క్వశ్చన్ ఏంటి? ఏం క్వశ్చన్ అడిగారంటే, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. నారద మునీంద్ర మీరు వచ్చారు, చాలా సంతోషం. కోన్వస్మిన్ సాంప్రదంలోకి అయితే నాకు క్వశ్చన్. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞత తెలిసినటువంటి వాడు, ఎప్పుడూ సత్యమే పలికేటటువంటి వాడు, దృఢవ్రత అంటే ఒక మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి వాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే, ఇప్పుడున్నటువంటి లోకంలో. ఎందుకు వాల్మీకి రామాయణ రిఫరెన్స్ అంటున్నానంటే, ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? మీరు ఇవన్నీ గుణాలు కలిసి ఉన్నటువంటి వాడు ఎప్పుడో ఎక్కడో ఒక ఆయన ఉన్నాయని ఆయన కథ నేను చెప్తాను వీరంటే కుదరదు. ఇప్పుడు నేనున్నటువంటి ప్రపంచంలో ఎవరైనా ఉంటే చెప్పండి. సాంప్రదంలోకే, ఇప్పుడు కరెంట్ ఈ టైం లైన్ లో ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పద్దు అన్నాడు. అయితే ఆయన చాలా అడిగాడు, ఒకటే కాదు, ఇలా లక్షణాలు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ గుణవాన్ వీర్యవంతుడు సత్యవంతుడు దృఢవృతుడు మంచి చరిత్ర ఉన్నటువంటి వాడు, చారిత్రేణ చకోహ్యేష సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. విద్వంతుడై ఉండాలి, అలాగే చూడంగానే ఎంత అందంగా ఉన్నాడురా అనిపించేలా ఉండాలి, మరి వీర్యవంతం ఉండాలి. ఆత్మవాన్ జితక్రోధో, ఎప్పుడు ఆత్మయందు రమించేటటువంటి వాడు, అంటే ప్రిజంప్షన్స్ లేకుండా తను తనలా ఉండటం. రాముడు రాముడిలా ఉన్నాడు. రాముడు దశరథుడు రాగానే రాముడు వెంటనే దశరథుడు వచ్చి చెప్పాడు రాముడికి, రేపు పొద్దున్న నేను యువరాజ్ పట్టాభిషేకం చేస్తాను నాన్న. అలాగే నాన్నగారు అంటే తర్వాత అది గంటకో 2 గంటలకు కైకేయదేవి వచ్చి, మీ నాన్నగారు నాకు పూర్వం దత్తమయాదేవి అని ఒక శ్లోకాన్ని వాల్మీకి చెప్పి, మీ నాన్నగారు నాకు ఇదివరకు 2 వరాలు ఇచ్చారు, ఆ 2 వరాల్లో పాటుగా నువ్వు వనవాసం వెళ్ళాలంటే, అలాగే అమ్మా, అంతకన్నా ఇంకేం సంతోషం అన్నాడు. అలాగే సీతాదేవి శివధనుర్భంగం జరగాల్సిన టైంలో శివధనుర్భంగం అలా శివధనస్సును అలా చూస్తున్నాడు, చూశాడు అంతే. అందరు అక్కడ కథ చెప్తూ శివధనుర్భంగాన్ని ఇలా విరిచేస్తే, ఇలా ఎక్కువ పెడితే సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారట. అబ్బా అవునా, నేను కూడా ట్రై చేయనా అని అనుకోలే. అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుడు, నాయన నువ్వు ఎత్తమంటే అప్పుడు ఎత్తాడు. ప్రిజుడిస్ లేకుండా తనలో రమించేటటువంటి ఆత్మవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఇలా ఇన్ని గుణాలు చెప్పి, ఇన్ని గుణాలు ఒకళ్ళు ఉన్నవాడు ఎవరైనా ఇప్పుడున్నటువంటి లోకంలో ఉంటే చెప్పండి అని వాల్మీకి నారదుని అడిగాడట. ఎంత కష్టం అండి. ఎందుకంటే ధర్మజ్ఞశ్చ అని ఒక్క పదం తీసుకుంటే, ఎప్పుడు ధర్మం పాటించేవాడు ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నాడట. ధర్మం అంటే మనం చాలా మంది చూస్తుంటాం. మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం అనుకోండి, నైట్ 11 అయింది, ట్రాఫిక్ పోలీస్ లేడు, ఎవరు లేడు, ఎక్కడ వెహికల్స్ లేవు, మనం వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ పడింది, కౌంట్ డౌన్ 50 దగ్గర ఎక్కడో ఉంది, 50 సెకండ్స్ ఆగితే గ్రీన్ పడుతుంది, ఆగుతామా? వెళ్ళిపోతాం. పోలీసు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆగుతాం. ఎందుకంటే అది ధర్మము కాబట్టి మనం చేయట్లా, భయంతో చేస్తున్నాం. అయితే వాల్మీకి ఏమడిగాడు, అది ధర్మం అని తెలిసి చెయ్యాల్సిన అవసరం లేకపోయినా ధర్మం కాబట్టి ఎవడు చేస్తాడో వాడి గురించి నాకు చెప్పన్నాడు. అందుకు రాముడు ధర్మవంతుడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఏది చేసినా ధర్మమే. అది మనకు అర్థం కాకపోతే మన దురదృష్టం, గురుముఖతహానో లేకపోతే మళ్ళీ మనం స్వాధ్యాయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది తప్ప, రాముడు ఏనాడు ధర్మం తప్పలేదు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి గురించి నాకు చెప్పండి అని అడిగాడట వాల్మీకి నారదుడిని. నారదుడు కూడా బహవో దుర్లభాశ్చైవ అన్నాడు. అసలు నువ్వు అడిగింది, నువ్వు ఇన్ని గుణాలు చెప్పావు, ఇన్ని గుణాల్లో ఏదో ఒక గుణం ఒకటి ఉంటుంది, లేదా 2 గుణాలు ఉంటాయి, అన్నీ కలిపి ఒకళ్ళలో ఉండడం ఎంత కష్టం తెలుసా వాల్మీకి. కానీ
ఇన్ని కలిపిన ఉన్నటువంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా ఇప్పుడు అని నువ్వు ఎందుకు అడిగావు తెలుసా? అలాంటి వాడు ఉన్నాడు కాబట్టి. ఉన్నాడు కాబట్టే నువ్వు అడిగావు. నేను చెప్తాను విను అని చెప్పి ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ గుణైశ్రుత. అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయ్యా ఆయన. రామో నామ గుణైశ్రుత. రామ అనేటువంటి నామంతో గుణములన్నిటినీ, ఆయన యొక్క గుణములన్నిటినీ జనాలందరూ వింటున్నారట. ఈ 16 కాదు, నువ్వు చెప్పినటువంటి 16 కాదు, 64 లక్షణాలు ఉన్నాయి ఆయనలో. అన్ని సద్గుణమైనటువంటి లక్షణాలు చెప్తాను విను అని చెప్పి ఆ సద్గుణ లక్షణాలు అన్నీ చెప్తూ విష్ణునా సదృశో వీర్యే, విష్ణువు ఎంతటి వీర్యవంతుడో అంతటి వీర్యం కలిగినటువంటి వాడు. విష్ణునా సదృశో వీర్య, అంత వీర్యం ఉందనగానే మనకు సినిమాలో చూపించేసినట్టు వీర్యం ఉంది అనగానే ఓ 6 ప్యాక్, మీసాలు, షార్ప్ జాలైలు అలా అనుకోకూడదు. ఎందుకంటే వెంటనే అన్నాడు వాల్మీకితో నారదుడు, సోమవత్ ప్రియదర్శన. పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు ఆయనకి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత పూర్ణ చంద్రులాగా భాషించిపోతున్నాడట. అంటే మనకి సినిమాలో చూపించేస్తున్నారు, సినిమా పేర్లు తీసుకోవట్లేదు కానీ సినిమాల్లో మొన్న రీసెంట్గా ఉన్న సినిమాల్లో కూడా మీసాలు పెట్టేసి రాముడికి అసలు ఒక చూడలేనంత విధంగా సాముద్రిక లక్షణాలతో చెప్పాడు అసలు యాక్చువల్గా నారదుడు. విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది, విశాలమైనటువంటి కన్నులు, పెదాలు ఎంత సుమధురంగా ఉన్నాయో, ఆజానుబాహుడు, అసలు ఈ చేతులు ఇలా మోకాళ్ళ దాకా కిందకి వెళ్ళిపోయాయి, ఎంత అందంగా ఉన్న సాముద్రిక లక్షణాలు అండి ఇవన్నీ. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వీటిలో కూడా గోల్డెన్ రేషియో అని చెప్పి ఫేస్ బ్యూటీ గురించి చెప్తున్నారు కదా, ఆ ఫేస్ బ్యూటీ అనేటువంటి శాస్త్రాన్ని అప్పుడే చెప్పాడు ఆయన. చెప్పి విష్ణునా సదృశో వీర్య, ఆయనే భగవంతుడు కదా, భగవంతుడిగా ఆయనే పుట్టాడు, అవతారమూర్తిగా ఆయన పుట్టినా ఈయన మనుష్యుడిగా పుట్టాడు కాబట్టి చెప్పకనే చెప్తూ విష్ణువు అంతటి వీర్యము కలవాడు, సోమవత్ ప్రియదర్శన, చంద్రుని చూస్తే అంత అందంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడట. అలా చెప్తూ కాలాగ్ని సదృశ క్రోధో, ఆయన క్రోధం వస్తే కాలాగ్ని ఎలా మొత్తం అడవిని దహించుకుపోతుందో అలా దహించుకు వేస్తాడట. అమ్మ దొరికారండి, రాముడికి అయితే కోపం వస్తుంది కదా అని అడిగారు. చాలా మంది ఉంటారు అలా అడిగేవాళ్ళు. రాముడికి క్రోధం వస్తుందంటే మరి రాముడు కూడా ఎమోషన్ ఉన్నట్టే కదా, అంటే రాముడు తప్పినట్టే కదా, రాముడికి ఎమోషన్ రాకూడదు కదా, ఇక్కడ ఎమోషన్ తప్పు కదా, క్రోధం తప్పు కదా అనిపిస్తుంది. కానీ దీనికన్నా ముందే పైన చెప్పాడు ఆయన. ఇది 11వ శ్లోకం 12వ శ్లోకం వస్తుంది. పైన ఏమన్నాడు, ఆత్మవాన్కో జిత క్రోధో అన్నాడు. క్రోధమును జయించినటువంటి వాడు. అంటే మనకు కూడా తెలియాలండి ఇప్పుడు, ఎందుకంటే క్రోధం ఉండాలి కానీ ఆ క్రోధం మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఒక కత్తి ఉంది, ఓ దొంగోడి చేతిలో ఉంది, వాడు ఏం చేస్తాడు, చంపేస్తాడు మనల్ని. అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంది, వాడు మనల్ని ప్రాణం కాపాడతాడు. సో క్రోధము అనేటువంటి కత్తి రాముడి చేతిలో డాక్టర్ చేతిలో కత్తిన్నట్టుగా ఉంటే మన చేతిలో దొంగోడి చేతిలో ఉంటుంది. ఏం చేస్తామో మనకు కూడా తెలియదు, కోపం వచ్చిందండి ఏదో మాట్లాడేసాము అని అనుకుంటాం. సో అలా కాకుండా జితక్రోధము, క్రోధమును గెలిచినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు రాముడట. అలా 64 లక్షణాలు చెప్పి బాలకాండలో 77 సర్గలు ఉంటే అందులో మొట్టమొదటి సర్గలో 100 శ్లోకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఫలశ్రుతితో కలిపి నారదుడు వాల్మీకి చెప్పినటువంటి కథ. సో ఈ 100 శ్లోకాల్లో రామాయణ కథ మొత్తం చెప్పేస్తాడు నారదుడు ఫస్ట్. ఇక్కడ ఒక చిన్న సందేహం అండి, ఆల్రెడీ అప్పటికే రామాయణం జరిగిపోయిందా, జరుగుతూ ఉందా? రామాయణం జరిగింది, రాముడు అక్కడే ఉన్నాడు, రాముడు పరిపాలిస్తున్నాడు. రాముడు పరిపాలిస్తూ ఉన్న టైంలో రామాయణం కథ గురించి ఈయన అడిగాడు వాల్మీకి మహర్షి. నారదుడు చెప్పాడు, రామోనామ గుణైశ్రుత ఉన్నాడు చూడు. అంతే, ఎందుకు అని చెప్తున్నారంటే అంత పాస్ట్ టెన్స్ లో చెప్పాడు నారదుడు. సో ఇదంతా జరిగింది కాబట్టి ఇది రామాయణం, ఇదిగో చూడు ఇది రామాయణం అని చెప్తే ఓకే రాసుకున్నాడు ఆయన. అంత డీటెయిల్గా రాసుకోవడం అంటే అంత డీటెయిల్గా విన్నాడు, ఓకే వెరీ గుడ్ అండి, ఇది రామాయణం అని. ఇది మనకు తెలియాల్సింది ఏంటంటే పిల్లలకి రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు చదివించకలేకపోయినా బాలకాండలో మొట్టమొదటి సరిగ్గా ఇది వరకట్లో అందరికీ వచ్చేదండి. సంక్షిప్త రామాయణం 100 శ్లోకాలు ఉండేవి. ఈ 100 శ్లోకాల రామకథ మొత్తం వచ్చేసింది. ఎందుకంటే నారదుడు ఆల్రెడీ చెప్పేశాడు, సినాప్సిస్ చెప్పేస్తే దాన్ని ఎలాబరేట్ చేసి వాల్మీకి రాశాడు. అట్లీస్ట్ ఈ సినాప్సిస్ నేర్చుకోవాలి. ఈ 100 శ్లోకాలు నేర్చుకుంటే రామకథ ఏంటో అర్థమవుతుంది. ఏకశ్లోక రామాయణం అని కట్టే కొట్టే తెచ్చే అని కూడా చెప్పుకోవచ్చు, కానీ ఏకశ్లోక రామాయణం కూడా చెప్పుకోవచ్చు. కానీ లక్షణాలు అర్థం కావాలంటే, ఎందుకంటే ఆ లక్షణాలు అర్థమైతే మనం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం పిల్లలకు, ఎస్పెషల్గా పిల్లలకు తెలియాలి. సో ఇలా ఈ సంక్షిప్త రామాయణం చెప్పబడింది. దాని తర్వాత చెప్పేశాడు, కానీ రామాయణం రాయడానికి మోటివ్ రావాలిగా. ఆ మోటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడు ఈయన వాల్మీకి దగ్గరకు వచ్చి రామాయణం రాయమని చెప్పాడట. ఎందుకు చెప్పాడు? అలా రాయడం మొదలుపెట్టడంతో రామకథలో బాలకాండ మొదలై రామ జననం ఎలా జరిగింది, రాముడి దగ్గరికి విశ్వామిత్రుడు ఎలా వచ్చాడు, విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు ఎలా వెళ్ళారో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక జననం అసలు ఎలా జరిగింది అనేది తెలియాలి. అంటే పుత్రకామేష్టి యాగం ఇలా జరిగిందంటే అక్కడి వరకు ఇట్లా
తెలుసండి అందరికీ నాతో పాటుగా, కానీ ఇప్పుడు మీరు వివరిస్తారు తదుపరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ్.